నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. విలక్షణ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నెల్లూరు జిల్లా. ఎప్పుడు పాలిటిక్స్ ట్విస్టులతో కాకమీదుండే ఇక్కడి రాజకీయాలు ఒక పట్టాన ఎవరికీ అర్థం కావు. ఇక్కడ ఏ నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక నేతలే తికమక పడుతూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు కొవ్వూరులో ప్రశాంత్ రెడ్డి వర్సెస్ ప్రసన్న కుమార్ రెడ్డి వ్యవహారం నడిచింది. జిల్లాలో 10 నియోజకవర్గాలుంటే ఒకదాంతో ఇంకొకటి తీసిపోని విధంగా పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. కావలి నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కావలి రాజకీయం ఇప్పుడు హాట్గా మారింది. ఆర్థిక బలంలో తాజా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇద్దరు పోటీ పడుతుంటారు. ఎవరూ రాజకీయంగా తగ్గే పరిస్థితి లేదు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తన మాటే నెగ్గాలంటున్నారు. ఇక్కడ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య జరుగుతున్న రచ్చ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేల్చుకుంటున్న రాజకీయ వైరం హత్యాయత్నం కేసు వరకు దారితీసింది. తాజాగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి క్రషర్ దగ్గర వైసీపీ రౌడీ ముక్కలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మారణాయుధాలతో దాడికి పాల్పడిన ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డితో పాటు మరో 4గురిని నిందితులుగా చేర్చారు. నిందితుల్లో 2 రౌడీ షీటర్లు ఉన్నారు. రామిరెడ్డితో పాటు మరో 2 నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపులు జరుపుతున్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని హతమార్చేందుకు రామిరెడ్డి కుట్ర చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ కుట్ర వెనుక మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, అతని అనుచరులు ఉన్నారని కావలి డీఎస్పీ శ్రీధర్ మీడియా ముందు వెల్లడించారు. జలదంకి మండలం గట్టుపల్లిలోని శ్రీ గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వద్ద డ్రోన్ సాయంతో మాజీ ఎమ్మెల్యే అనుచరులను గుర్తించారు. వారు కత్తులు, రాళ్లతో ఎమ్మెల్యేను హతమార్చేందుకు సిద్ధంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. క్రషర్ సిబ్బంది డ్రోన్ గుర్తించి అడ్డుకోవడంతో నిందితులు దాడి విఫలమై పారిపోయారని పోలీసులు అంటున్నారు. అసలు కావలిలో ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డిల మధ్య ఎందుకు ఇంత వైరం వచ్చింది అనేది జనం చర్చించుకుంటున్నారు. కావలి నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైతే వైసీపీ ఆవిర్భావం తర్వాత పార్టీకి అండగా నిలుస్తుంది కావలి. 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. టీడీపీ తరఫున పోటీ చేసిన కావ్య కృష్ణారెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. గతంలో వైసీపీలో పనిచేసిన కావ్య కృష్ణారెడ్డి అనూహ్యంగా టీడీపీలో చేరి అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా కావ్య కృష్ణారెడ్డికి నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. ఆర్థిక అంగబలాల్లో ప్రతాప్ కుమార్ రెడ్డికి ఏమాత్రం తీసిపోని కావ్య కృష్ణారెడ్డి తన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో ఉదయగిరి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు కావ్య కృష్ణారెడ్డి. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత ఆయన్ని గెలిపించింది. వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోవడంతో రాజకీయంగా తన ప్రాధాన్యత తగ్గిందనే భావనతో అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి గత ప్రభుత్వం పైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి పైన ఆయన దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో కావిలి అభివృద్ధి కుంటిపడిందని, అమృత్ పైలాన్ పథకంలో కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించారని, అక్రమ గ్రావెల్, ఇసుక లేఅవుట్ల ద్వారా కోట్లు సంపాదించారంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు 126 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, దాని విలువ సుమారుగా 500 కోట్ల రూపాయలు ఉంటుందని, వాటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తామని కూడా టీడీపీ ఎమ్మెల్యే ప్రకటించారు. వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పోస్టులు పెట్టారని అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణలపైన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. ఆ 126 ఎకరాల అక్రమ భూమిని వెలికి తీసి ప్రభుత్వానికి అప్పగిస్తే తాను సంతోషిస్తానంటూ సవాల్ విసిరారు. గాల్లో గెలిచిన ఎమ్మెల్యే అంటూ ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డిని విమర్శించారు. దానికి
కృష్ణారెడ్డి కూడా అంతే గట్టిగా బదిలిచ్చారు. ఆ గాలి తగిలి ఎక్కడ కొట్టుకుపోయావో, రాబోయే ఎన్నికల్లో వీచే గాలికి అడ్రస్ లేకుండా కొట్టుకుపోతా ఉంటూ కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య వైరం ఇంతటితో ఆగలేదు. తాజాగా కావలి మండలం తుమ్మలపేట గ్రామంలో జరిగిన ఒక ఘటన ఈ వివాదాన్ని మరింత పెంచింది. జల్ జీవన్ మిషన్ పైలాన్ను ధ్వంసం చేయడంతో ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి నేరుగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు. ఈ పైలాన్ దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభించడం జరిగిందని, దాన్ని కూడా వైసీపీ వారు ధ్వంసం చేయటం మరింత దారుణమని మండిపడ్డారు. ప్రతాప్, నువ్వు కావలికి రా, నీ అంతు చూడడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కావ్య కృష్ణారెడ్డి సవాల్ విసిరారు. కావలిని అభివృద్ధి చేస్తే సహకరిస్తానని, లేకపోతే ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉంటానని ప్రతాప్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఇక్కడి రాజకీయం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.